కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. అయితే దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ ఈ కేఆర్ఎంబీ పరిధిలోకి ఈ అంశాలన్నీ తేలకుండా కేఆర్ఎంబీ పరిధికి పోతే మనకు చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఒకవైపు మన కృష్ణా నదిలో మన వాటా తేలే విషయం ట్రిబ్యునల్లో మేము పోరాడి కొత్త ట్రిబ్యునల్ వేయడానికి కేంద్ర ప్రభుత్వంని మెడలు వంచి ఒప్పించాం. ఇవాళ కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ని కూడా కాన్స్టిట్యూట్ చేయడంలో అప్పుడు మేము విజయం సాధించాం. సో ఆ నదీ జలాల పంపిణీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మేము చెప్పినటువంటి ఇష్యూస్ అన్నిటి మీద కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ రాకుండా ఆపరేషన్ మాన్యువలే లేకుండా మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే రేపు మన పరిస్థితి ఏమవుతుంది? ఈ రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు ఈనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కేఆర్ఎంబీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఏమి ఎక్కడ ఒప్పుకోలేదు. ఇదన్నీ అబద్ధపు ముచ్చట, అబద్ధపు మాటలు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏముంటుందంటే మొన్న నాగార్జున సాగర్ లో జరిగిన ఇన్సిడెంట్స్ అవాయిడ్ చేయాలి, మీరు వాళ్ళు డిస్కస్ చేసి ఇది కామన్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ చేయడం వాళ్ళు అడిగారు. సరే, దానికి మేమేమి అంగీకారం తెలపలేదు. ఈరోజు హరీష్ రావు గారి స్టేట్మెంట్ ఎట్లుంది అంటే వాళ్ళు ఏదో అడిగినట్టు మేము ఏదో ఒప్పుకున్నట్టు. ఇది వాస్తవం కాదు.